హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకటో పాఠ్యాంశమైన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితుల గురించి ఈరోజు తెలుసుకున్నాం. పార్ట్ 1 వీడియోలో కొన్ని అంశాలను తెలుసుకోవడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో మరికొన్ని అంశాల గురించి తెలుసుకున్నాం. ఇందులో ఇప్పుడు సరస్సుల గురించి తెలుసుకున్నాం. 1. కొల్లేరు సరస్సు. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య విస్తరించి ఉన్న సరస్సు ఏది? కొల్లేరు సరస్సు. ఇది 250 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. కొల్లేరు సరస్సులో కలిసే నదులు ఏవి? తమ్మిలేరు, బుడమేరు, రామలేరు, ఉప్పుటేరు. కొల్లేరు సరస్సును ఏ సంవత్సరంలో అభయారణ్యంగా ప్రకటించారు? 1999లో. కొల్లేరు సరస్సు 2002లో ఏ గుర్తింపు లభించింది? రామ్సార్ కన్వెన్షన్ గుర్తింపు లభించింది. కొల్లేరు సరస్సులో ఏ పక్షులను రక్షించబడతాయి? సైబీరియన్ కేన్స్, స్పాట్ బిల్డ్, పెలికాన్ పక్షులు వాటిని సంరక్షించబడతాయి. 2. పుల్కాట్ సరస్సు. నెల్లూరుకు తమిళనాడు రాష్ట్రానికి మధ్య బంగాళాఖాతపు సముద్ర తీర మైదానంలోకి చేరుకుని రావడం వల్ల ఏ సరస్సు ఏర్పడింది? పులికాట్ సరస్సు ఏర్పడింది. 460 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. పులికాట్ సరస్సు నందు ఏ దీవులు కలవు? శ్రీహరికోట, వేనాడు, ఇరకం దీవులు కలవు. పులికాట్ సరస్సు నందు ఏ పక్షులు సంరక్షించబడుతున్నాయి? పెలికాన్ మరియు ఫ్లెమింగో పక్షులు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన జలపాతాలు ఏవి? నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఏ జలపాతం ఉన్నది? పెంచులకోన జలపాతం. ఇక్కడ పెనుసుల నరసింహస్వామి దేవాలయం ఉన్నది. చిత్తూరు జిల్లా నాగులాపురం వద్ద గల జలపాతం ఏది? నాగులాపురం జలపాతం. ఇక్కడ వేదనారాయణ స్వామి ఆలయం కలదు. విశాఖపట్నం జిల్లాలో అరకలోయలో ఉన్న జలపాతం ఏది? అరకు జలపాతం. చిత్తూరు జిల్లాలో కల జలపాతం ఏది? తలకోన జలపాతం కలదు. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన జలపాతం ఏది? తలకోన జలపాతం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉన్నది. చిత్తూరు జిల్లాలో మరొక జలపాతం ఏది? కైలాసకోన జలపాతం. ఇప్పుడు మనం పీఠభూముల గురించి తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో పీఠభూములు అధిక భాగం ఎక్కడ విస్తరించి ఉన్నాయి? అనంతపురం, చిత్తూరు లోయలు, కడప శ్రేణుల్లో విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పీఠభూములు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడ్డాయి? గ్రానైట్, క్వార్ట్జ్, ఆర్కియన్, నీసి శిలలతో ఏర్పడ్డాయి. పీఠభూములు 4 రకాల శిలలచే ఏర్పడి ఉన్నాయి. అవి ఏవి? 1. దార్వార్ శిలలు. దార్వార్ శిలలు కర్ణాటకలోని దార్వార్ ప్రాంతం నుంచి ఎక్కడ వరకు విస్తరించి ఉన్నాయి? చిత్తూరు వరకు విస్తరించి ఉన్నాయి. దార్వార్ శిలలలో ముఖ్యంగా ఏ ఖనిజాలు లభ్యమయ్యాయి? బంగారం చిత్తూరులోను, అబ్రకం నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర విస్తరించి ఉన్నాయి. 2. కడప శిలలు. వికోషణీకరణం చెందగా మిగిలిపోయిన దార్వార్ శిలల అవశేషాలు ఏర్పడిన వీటిని ఏమంటారు అంటే కడప శిలలు అంటారు. ఆంధ్రప్రదేశ్లో కడప శిలలు ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి? కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం జిల్లాలో విస్తరించి ఉన్నాయి. కడప శిలలు ముఖ్యంగా ఏ ఖనిజాలకు ప్రసిద్ధి? ఆస్బెస్టాస్, మైకా, సున్నపరాయి వంటి ఖనిజాలకు ప్రసిద్ధి. కర్నూలు శిలలు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు శిలలు ఎక్కువగా వేటితో విస్తరించి ఉన్నాయి? ఇసుకురాయి, సున్నపరాయి, సేల్స్తో విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు శిలలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? కర్నూలు జిల్లా. 4. రాజమండ్రి శిలలు. సముద్రం ఉప్పొంగి ఏర్పడిన శిలలను ఏమంటారు? రాజమండ్రి శిలలు. రాజమండ్రి శిలల్లో ఏ ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి? పెట్రోలియం, సహజవాయువులు. 5. దక్కన నాపలు. భూపటలంలోని రంధ్రాల గుండా లావా బహిర్గతం కావడం వల్ల ఏవి ఏర్పడతాయి? దక్కన్ నాపలు. వివిధ సమయాల్లో లావా బహిర్గతం కావడం వల్ల ఒక లావా పొర మీద మరొక లావా పొర ప్రవహించడం వల్ల ఏర్పడే మెట్లు ఆకారాన్ని ఏమంటారు? ట్రాప్స్. దక్కన నాపలో ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. దక్కన నాపల వ్యవస్థలో ఏర్పడే శిలలలో ఎక్కువగా కనిపించేవి బసాల్ట్ శిలలు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో మృత్తికల గురించి తెలుసుకున్నాం. రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఎర్ర నేలలు. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో ఏ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఒండ్రు మట్టి నేలలు విస్తరించి ఉన్నాయి. గోదావరి
గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార వంటి అనేక నదుల ప్రవాహం వల్ల ఏర్పడిన నేలలు ఏవి? ఒండ్రు నేలలు. ఒండ్రు మట్టిలో లభించే ఎక్కువ పోషకాలు ఏవి? సున్నం, పొటాషియం. ఒండ్రు నేలలలో ఎక్కువగా ఏ పంటను పండిస్తారు? మామిడి, జీడి మామిడి, పసుపు, బంగాళాదుంప వంటి పంటలు పండిస్తారు. ఇసుక ఒండ్రు మట్టితో కలిసి ఏర్పడే నేలలు ఏవి? తీర ప్రాంతపు ఇసుక నేలలు. తీర ప్రాంతపు ఇసుక నేలలు ఏ పంటకు ప్రసిద్ధి? మామిడి, జీడి మామిడి, కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి ఏ విధంగా ఉంటుంది? ఉష్ణమండల లేదా ఆయనరేఖ మండల ఋతుపవన శీతోష్ణస్థితిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రెండు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది? కర్కాటక రేఖ మరియు భూమధ్య రేఖ మధ్య విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు గరిష్ట ఉష్ణోగ్రత మరియు కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? గరిష్ట ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్టం 18 డిగ్రీల సెంటీగ్రేడ్. ఆంధ్రప్రదేశ్లో శీతాకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది? డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. అత్యల్ప ఉష్ణోగ్రత విశాఖపట్నం జిల్లాలో ఏ ప్రాంతంలో నమోదయ్యింది? లంబసింగి ప్రాంతం, -2 డిగ్రీల సెంటీగ్రేడ్. లంబసింగిని ఏ విధంగా అభివర్ణిస్తారు? ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాపిల్ పెంపకానికి ప్రసిద్ధి ఏది? లంబసింగి. ఆంధ్రప్రదేశ్లో వేసవికాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది? మార్చి మొదటి వారం నుంచి జూన్ 2వ వారం వరకు. ఆంధ్రప్రదేశ్లో సంవహన ప్రక్రియ అధికంగా జరగడం వల్ల ఏ మేఘాలు ఏర్పడతాయి? కిమిలో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన సంవహన వర్షపాత జల్లులను ఏ విధంగా పిలుస్తారు? ఏరువాక జల్లులు మరియు మ్యాంగో షవర్స్ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరాసరి సగటు ఉష్ణోగ్రత ఎంత? 27 డిగ్రీల సెంటీగ్రేడ్. ఆంధ్రప్రదేశ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ఏవి? గుంటూరు జిల్లాలోని రెంటచింతల 46 డిగ్రీల సెంటీగ్రేడ్ సెల్సియస్. ఆంధ్రప్రదేశ్లోని ఏకైక వేసవి విడిది ఏది? హార్స్లీ హిల్స్ చిత్తూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో వర్షాకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది? జూన్ మధ్య నుండి సెప్టెంబర్ చివరి వరకు. ఆంధ్రప్రదేశ్ యొక్క సంవత్సరిక సగటు వర్షపాతం ఎంత? 966 మిల్లీమీటర్లు. కోస్తా ఆంధ్రాలో 1000 మిల్లీమీటర్లు, రాయలసీమలో 672 మిల్లీమీటర్లు కలదు. నైరుతి ఋతుపవన కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? జూన్ టు సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు సాధారణ వర్షపాతం ఎంత? 556 మిల్లీమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తాయి? అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాల వల్ల ఏ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది? దక్షిణ కోస్తా, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వర్షపాతాన్ని పొందుతాయి. ఈశాన్య ఋతుపవన కాలంలో సాధారణ వర్షపాతం ఎంత? 224 మిల్లీమీటర్లు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అడవుల గురించి తెలుసుకుందాం. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం అటవీ ప్రాంతం ఉండాలని చెప్పడం జరిగింది? 33%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో అటవీ విస్తీర్ణం ఎంత? 23.04%. దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 9వ స్థానం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద అడవులు ఏవి? నల్లమల్ల అడవులు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? కడప జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ శాతం గల జిల్లా ఏది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప అటవీ శాతం గల జిల్లా ఏది? కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో యాత్రా స్థలాల గురించి తెలుసుకున్నాం. 1 శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? 1 అరసవెల్లి సూర్య దేవాలయం. 2 శాలిహుండం. శాలిహుండం అర్థం ధాన్యం గాదె అంటారు. 3 ముఖలింగం. 4 శ్రీ కూర్మనాథుని దివ్యక్షేత్రం. ఈ యాత్రా స్థలాలు కలవు. 2 విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఏవి? శ్రీ రామతీర్థం ప్రాచీన బౌద్ధ జైనమత క్షేత్రంగా ప్రసిద్ధి. 3 విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? 1 సింహాచలం. 2 శ్రీ ధర్మలింగేశ్వర ఆలయం, ఇది పంచదార్ల దగ్గర ఉన్నది. 3 అరకలోయ. 4 బొర్రా గుహలు కలవు.
4 తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఏవి? 1 అన్నవరం, ఇక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం. రాజమహేంద్రవరం, ధవళేశ్వర ఆనకట్ట. ర్యాలీ గ్రామంలో జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. అంతర్వేది, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో కలవు. 5 పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? 1 ద్వారకా తిరుమల, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం. 2 పట్టిసీమ ప్రాజెక్టు, ఇది గోదావరి నదిపై. పాలకొల్లు, ఇది క్షీరారామం, ఇక్కడ రామలింగేశ్వర ఆలయం కలదు. వాసవి కన్నికా పరమేశ్వర ఆలయం పెనుగొండలో కలదు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రాగరేకు శాసనం లభించిన ప్రాంతం ఏది? గండిగూడెం, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. 6 కృష్ణా జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? కనకదుర్గ గుడి, మల్లేశ్వర స్వామి ఆలయం కృష్ణానది ఒడ్డున కలదు. శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం ఘంటసాల మండలంలో ఉన్నది. శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం ఏ పేర్లతో పిలుస్తారు? ఆంధ్ర మహావిష్ణువు, ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర వల్లభుడు అని పిలుస్తారు. శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు ఏ గ్రంథాన్ని రాశారు? అముక్తమాల్యద గ్రంథాన్ని రాశారు. 7 గుంటూరు జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? మంగళగిరి, ఇక్కడ పానకాల నరసింహస్వామి ఆలయం. ఉండవల్లి గుహలు, అమరావతి స్తూపం, ఎత్తిపోతల జలపాతం కలదు. తెనాలి ఏ విధంగా ప్రసిద్ధి చెందినది? ప్యారిస్ ఆఫ్ ఆంధ్రాగా ప్రసిద్ధి చెందినది. కృష్ణానదికి దక్షిణ ఒడ్డున దేశంలో అతిపెద్ద బౌద్ధ మహాస్తూపం ఏది కలదు? అమరావతి స్తూపం ఏ విధంగా ప్రసిద్ధి చెందినది? దీపాల దిన్నెగా ప్రసిద్ధి చెందినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిగా అమరావతిని ప్రధానమంత్రి ఎప్పుడు శంకుస్థాపన చేశారు? 2015 అక్టోబర్ 22. 8 ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? 1 త్రిపురాంతకం, ఇక్కడ ఈశ్వర ఆలయం కలదు. 2 కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం 1954లో నిర్మించారు. అద్దాల మండపానికి ప్రసిద్ధి. భైరవ కొండలను తొలిసి శివాలయాన్ని నిర్మించారు. దూపుడు, కాల్చిన ఇటుకలతో బౌద్ధ స్తూపాన్ని నిర్మించారు ఇక్కడ. 9 నెల్లూరు జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? ఉదయగిరి, 2 కొమ్ములు ఉన్న శివుడి లింగ రూపం ఆలయం. శ్రీహరికోట రాకెట్ కేంద్రం. బారాషాహి దర్గా, నేలపట్టు పక్షుల అభయారణ్యం ఇక్కడ కలవు. 10 చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? హార్స్లీ హిల్స్, చంద్రగిరి కోట, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం, గుడిమల్లం, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం ఈ జిల్లాలో కలవు. ప్రాచీన శైవ దేవాలయము. భారతదేశంలో గల అత్యంత ప్రాచీన శైవ క్షేత్రం ఏది? గుడిమల్లం. 11 వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం, ఆమెన్పీర్ దర్గా, పుష్పగిరి పుష్పాల పర్వతం అని పిలుస్తారు, ఇది శైవ క్షేత్రం. 12 అనంతపురం జిల్లాలో ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? లేపాక్షిలో స్కంద పురాణంలోని పాపనేశ్వర క్షేత్రం లేపాక్షి. ఈ దేవాలయం నందు 3 భాగాలు కలవు. 1 ముఖమండపం, 2 అర్ధమండపం, 3 కళ్యాణ మండపం. 13 కర్నూలు జిల్లాలోని ముఖ్యమైన యాత్రా స్థలాలు ఏవి? శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం, మహానందీశ్వర ఆలయం, అహోబిలం నరసింహస్వామి ఆలయం కలదు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఏది? శ్రీశైలి దేవాలయం. శ్రీ బ్రహ్మరాంబక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని ఏ విధంగా పిలుస్తారు? దక్షిణ కైలాస నగరముగా పిలుస్తారు. అహోబిలాన్ని ఏ విధంగా పిలుస్తారు? సింగనవేలు తుండ్రం అని పిలుస్తారు. అహోబిలం కొండకు గల 2 శిఖరాలకు గల పేర్లు ఏవి? 1 వేలాద్రి, 2 గరుడాద్రి. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై నిర్మించడం జరిగింది? కృష్ణా నదిపై. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.